హాయ్ హలో ఈరోజు మనం తెలుసుకోబోతుంది ఇంగ్లీష్లో సినోనిమ్స్. సినోనిమ్స్ అంటే మనకు తెలుగులో పర్యాయ పదాలని ఉంటాయి కదా, సో వాటిని మనం ఇంగ్లీష్లో సినోనిమ్స్ అని చెప్పేసి అంటాం. సో అంటే ఒకే అర్థాన్ని ఇచ్చే పదాలు అనేవి చాలా ఉంటాయి. మనకి ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒక అమ్మాయి పేరు దివ్యశ్రీ సత్య అని ఉందంటే, దివ్య అన్న అమ్మాయి పేరే, సత్య అన్న అమ్మాయి పేరే, శ్రీ అన్నా సరే తన పేరే. సో ఒక అమ్మాయికి 3 పేర్లు ఎలా అయితే ఉన్నాయో ఒకే అర్థానికి చాలా వర్డ్స్ అనేవి ఉంటాయి. అంటే ఒక 4-5 వర్డ్స్ అనేవి ఉన్నాయంటే దానికి ఒకే అర్థం అనేది ఉంటుంది. ఇంకా క్లియర్గా చెప్పాలంటే హ్యాపీ అంటే చాలా సంతోషంగా ఉన్నానని, గ్లాడ్ టు మీట్ యూ అంటారు. గ్లాడ్ అన్నా కూడా చాలా సంతోషంగా ఉన్నాను అంటే సంతోషం అనే అర్థాన్నిచ్చే పదాలు అనేవి చాలా ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ క్లియర్గా చూద్దాం మనం. ఏబుల్ అంటే సమర్థుడైన, క్యాపబుల్ ఆర్ క్లెవర్. క్యాపబుల్ అన్నా క్లెవర్ అన్నా సరే సేమ్ సమర్థుడైన అని చెప్పేసి అర్థం వస్తుంది. యాక్సెప్ట్ అంటే అంగీకరించుట, టు టేక్, టు రిసీవ్ అన్నా సరే సేమ్ అర్థం వస్తుంది. అడ్వైజ్ సలహా ఇచ్చుట, టు ఇన్ఫార్మ్, టు గివ్ అన్ ఒపీనియన్. సో అపీ టు కమ్ బిఫోర్ అంటే ముందుకు రావటం. సో అటెండ్ హాజరు కావుట, వెయిట్ అపాన్ ఆర్ అకంపనీ ఆర్ ప్రజెంట్. అటాక్ దాడి చేయుట, అసైల్ ఆర్ అసాల్ట్ అన్న సేమ్ మీనింగ్. బియర్ అంటే భరించుట, మోసుకుని పోవుట. క్యారీ ఆర్ సపోర్ట్ ఆర్ ప్రొడ్యూస్. బిగిన్ ప్రారంభించుట, కమెన్స్ ఆర్ స్టార్ట్. సో మీటింగ్ అనేది సో టైంకి కమెన్సింగ్ అవుతుంది అంటారు కదా, అంటే ప్రారంభించుట. బిగిన్ని వేరే రకంగా కమెన్స్ అని చెప్పేసి చెప్తారు. సో బిహేవ్ ప్రవర్తించుట, కండక్ట్ ఆర్ థ్రెట్. బిలాంగ్ చెందినవి, మేనర్, ఓన్, పొసెస్. సో బ్లెస్ అంటే ఆశీర్వదించుట. కాన్సక్రేట్ మేక్ హ్యాపీ. కామ్ అంటే శాంతముగా, క్వైట్ ఆర్ సైలెంట్. కేర్ శ్రద్ధ తీసుకును, యాంగ్జైటీ, పెయిన్స్ అండ్ చార్జ్. సో క్యారీ అంటే తీసుకుని వెళ్ళుట, కన్వే ఆర్ ట్రాన్స్పోర్ట్. క్యాప్చర్ పట్టుకొనుట, ఛాన్స్, ఆపర్చునిటీ, రిస్క్ అండ్ ఫార్చ్యూన్. సో చీఫ్ అంటే హెడ్ ఆర్ ప్రిన్సిపల్ పర్సన్, ఒక ముఖ్యమైన పర్సన్ ఆర్ ఇంపార్టెంట్. క్లీన్ అంటే శుభ్రం, ప్యూర్ ఆర్ నీట్ ఆర్ టైడీ. సో ఈ 4 వర్డ్స్కి ఒకటే మీనింగ్. సో అలాగే కన్సర్న్ ఆందోళన, ఇంట్రెస్ట్ ఆర్ ఎఫైర్. కాన్ఫర్ ప్రదానం చేయుట, అడ్మిట్, ఓన్, అక్నాలెడ్జ్. డినే తిరస్కరించుట, రిజెక్ట్ ఆర్ డిసోన్. డికే క్షీణించుట, రూట్ ఆర్ డీకంపోజ్. సో డిఫెండ్ రక్షించుట, ప్రొటెక్ట్ ఆర్ సపోర్ట్, హెల్ప్ ఆర్ డిపెండ్. సో డివోటీ అంకితం చేయుట. సెట్ అపార్ట్ ఆర్ వర్షిప్ అంటే పూజించడం అని కూడా అర్థం వస్తుంది. లివింగ్ అంటే జీవన విధానం ఆర్ జీవించటం. యాక్టివ్, వేగరస్ ఆర్ లైవ్లీహుడ్. సో లూజ్ అంటే తప్పించుకుంట, వేస్ట్ ఆర్ ఫోర్ఫెయిట్. అలాగే మెయింటైన్ నిర్వహించుట, సపోర్ట్, డిఫెండ్ అండ్ కంటిన్యూ. మెనస్ అంటే భయం, ప్రమాదకరం, థ్రెట్ ఆర్ డేంజర్. మిజరీ అంటే వేదన, డిస్ట్రెస్ ఆర్ మిస్ఫార్చ్యూన్. నాక్డ్ అంటే నగ్నం, అన్క్లాత్ ఆర్ బేర్. సో నోవైస్ అంటే నూతనుడు, బిగినర్ ఆర్ ఫ్రెష్. ఆబ్స్టినేట్ అంటే మూఢంగా ఉండే, స్టబాన్ ఆర్ డిసొబీడియంట్. ఒఫెన్సివ్ అసహ్యం, డిస్కాస్టింగ్, అనాయింగ్ ఆర్. దెన్ ప్యాసేజ్ ప్రవేశం, ఎంట్రన్స్, ఎగ్జిట్ ఆర్ జర్నీ. పర్ఫెక్ట్ అంటే సంపూర్ణం, ప్యూర్ ఆర్ కంప్లీట్. పియోస్ అంటే ధార్మికంగా, సో రిలీజియస్, డివోట్. ప్రైజ్ అంటే ప్రశంసించుట, ట్రిబ్యూట్, అప్లాస్, బెనిఫిట్. సో ప్రమోట్ అంటే ప్రోత్సహించుట, అడ్వాన్స్ అండ్ రైస్. క్వాలిటీ అంటే నాణ్యత, అట్రిబ్యూట్ అండ్ కైండ్. సో రేర్ అంటే అరుదు, స్కార్స్ అండ్ అన్కామన్. రూన్ అంటే పాడు చేయటం, ఓవర్త్రో. సెపరేట్ అంటే వేరు చేయుట, డివైడ్ ఆర్ డిస్కనెక్ట్. స్ప్లెండిడ్ అంటే అద్భుతమైన, మ్యాగ్నిఫిషెంట్, ఫేమస్ అండ్ బ్రిలియంట్. స్ట్రగుల్ అంటే పోరాటం, లేబర్ ఆర్ కంటెస్ట్. వాస్ట్ అంటే చాలా విపులమైన, పొడవైన అని చెప్పేసి. స్పేషియస్, బౌండ్లెస్ స్పేస్. సీ. ఫ్రెక్ అంటే నాశనం, డిస్ట్రాక్షన్, రూల్స్ ఆఫ్ ఆల్ ఎ షిప్. దెన్ డూప్ అంటే మోసం చేయుట, డిసీవ్ ఆర్ చీట్. ఈజీ అంటే సులువు, కంఫర్టబుల్ ఆర్ నాట్ డిఫికల్ట్. ఎనఫ్ తగినంత, సఫిషియంట్ ఆర్ అడెక్వేట్. ఎఫర్ట్ అంటే ప్రయత్నం, ఎండోవర్, అటెంప్ట్, స్ట్రగుల్.
ఎండ్ అంటే ముగింపు, లిమిట్ ఆర్ డర్త్. సో ఎంగేజ్ అంటే నిర్వహించుట, ఆర్డర్, హైర్, అట్రాక్ట్, ఆక్యుపై. ఎగ్జైట్ అంటే ఉద్రేకపరచుట, రోజ్ అప్ అండ్ స్టిమ్యులేట్. సో ఎక్స్పోజ్ వెలుగులోనికి తీసుకురావటం, డిక్లోజ్ ఆర్ రిడిక్యూల్. సో ఎక్స్టెండ్ అంటే చాలా పెద్దగా చేయటం, విస్తీర్ణం, సైజ్, రీచ్ ఆర్ కంపాస్. ఫెయింట్ తేలికగా ఉండే, స్వూన్ ఆర్ స్పిరిట్లెస్. ఫెయిర్ అంటే అందమైన, బ్యూటిఫుల్, హ్యాండ్సమ్, స్పాట్లెస్. ఫ్యాటల్ అంటే మారణ, డిస్ట్రాక్టివ్, రూనియస్, డెడ్లీ. సో ఫేవర్ అంటే కృప, ఎస్టీమ్, కైండ్నెస్, గాడ్ విల్. ఫినిష్ అంటే ముగించు, కంప్లీట్, కిల్ ఆర్ పాలిష్. సో ఫిట్ అంటే తగిన, అడాప్ట్, అడ్జస్ట్ అండ్ బెనిఫిట్. ఫోర్కాస్ట్ అంచనా వేయుట, ప్రిడిక్ట్ ఆర్ ఫోర్సైట్. సో ఫార్చ్యూన్ అంటే అదృష్టం, ఛాన్స్, ఫేట్ అండ్ వెల్త్. సో గెయిన్ అంటే లాభం, అడ్వాంటేజ్ అండ్ ప్రాఫిట్. సో గ్యాదర్ సేకరించుట, అసెంబుల్, కలెక్ట్ అండ్ ప్లక్. సో క్యాంట్రీ అంటే ద అప్పర్ క్లాస్ ఆఫ్ సొసైటీ అంటే ఉన్నత స్థాయి అని చెప్పేసి. సో గ్రాండియర్ అంటే వైభవంగా, గ్రేట్నెస్, స్ప్లెండర్. సో గిల్ట్ అంటే నేరం, సిన్ ఆర్ క్రిమినాలిటీ. సో హ్యాండ్సమ్ అంటే ఆకర్షణీయమైన, అందమైన, ప్లీజింగ్, గ్రేస్ఫుల్, యాంపుల్. హ్యాట్రేడ్ అంటే ద్వేషం, హాస్టిలిటీ అండ్ కంటెంప్ట్. సో హాటీ అంటే అహంకారి, యారగెంట్ అండ్ ప్రౌడ్. హైడ్ అంటే దాచుట, కన్సీల్ ఆర్ డిస్గాష్. సో హోమేజ్ అంటే గౌరవం, డిఫరెన్స్ ఆర్ రివరెన్స్. సో ఇమేజ్ అంటే చిత్రం మాట, స్టాచ్యూ ఆర్ బస్ట్. సో ఇమాజినేషన్ అంటే కల్పన, ఐడియా, ఫ్యాన్సీ ఆర్ ఇన్వెన్షన్. ఇన్ఫీరియర్ అంటే తక్కువ స్థాయి, సబార్డినేట్ ఆర్ సెకండరీ. సో బ్రేవ్ అంటే ధైర్యవంతుడు, కరేజియస్, ఫియర్లెస్ అండ్ డేరింగ్. కామ్ అంటే ప్రశాంతత, సో పీస్ఫుల్, రిలాక్స్డ్ అండ్ కంపోజ్. డిఫికల్ట్ అంటే కష్టం, ఛాలెంజింగ్, హార్డ్ అండ్ కాంప్లికేటెడ్. ఈజీ అంటే సులభం, సింపుల్ ఆర్ ఎఫర్ట్లెస్ ఆర్ స్ట్రైట్ ఫార్వర్డ్. సో ఫన్నీ అంటే హాస్యమైన, హిలేరియస్, అమ్యూజింగ్, ఎంటర్టైనింగ్. సాడ్ అంటే దుఃఖము, మెలాంకలీ, డౌన్కాస్ట్ అండ్ ఓఫుల్. సో స్ట్రాంగ్ అంటే బలవంతుడు, స్టడీ, టఫ్ అండ్ పవర్ఫుల్. సో వీక్ అంటే బలహీనుడు, ఫ్రైల్, ఫీబుల్, డెలికేట్. సో ఓల్డ్ అంటే పాతది, ఏజ్డ్ ఆర్ యాన్షియంట్ ఆర్ వింటేజ్. సో వింటేజ్ అన్న ఓల్డ్ అనే అర్థం, యాన్షియంట్ అంటే ఓల్డ్ అనే అర్థం, ఏజ్డ్ అన్నా సరే ఓల్డ్ అనే అర్థం. సో యంగ్ యువకుడు, యూత్ఫుల్, ఫ్రెష్ అండ్ న్యూ. రిచ్ అంటే ధనవంతుడు, వెల్దీ, ప్రాస్పరస్, ఆప్యులెంట్. పూర్ అంటే పేదవాడు, ఇంపవరైజ్డ్, నీడీ, డెస్టిట్యూట్. సో క్వైట్ అంటే నిశ్శబ్దం, సైలెంట్, పీస్ఫుల్ అండ్ స్టిల్. సో లౌడ్ అంటే గట్టిగా, నాయిసీ, క్లామరస్ అండ్ రోకస్. సో సింపుల్ సరళమైన, బేసిక్, ప్లెయిన్ అండ్ స్ట్రైట్ ఫార్వర్డ్. సో కాంప్లెక్స్ అంటే సంక్లిష్టమైన, కొంచెం కష్టమైన, కాంప్లికేటెడ్, సొఫిస్టికేటెడ్. సో హానెస్ట్ అంటే నిజాయితీ గల, ట్రూత్ఫుల్, సిన్సియర్ అండ్ జెన్యూన్. డిస్హానెస్ట్ అంటే అసత్యవాది అంటే నిజాయితీ లేకపోవటం. డిసెప్టివ్ అండ్ అన్ట్రస్ట్ వర్తీ. సో హ్యాపీ అంటే సంతోషం, జాయ్ఫుల్, గ్లాడ్ అండ్ చీర్ఫుల్. మీకు చెప్పా కదా ఫస్ట్లో హ్యాపీకి ఎన్ని అర్థాలు ఉన్నాయో, జాయ్ఫుల్ అన్నా, గ్లాడ్ అన్నా, చీర్ఫుల్ అన్నా సంతోషం అనే అర్థం. యాంగ్రీ అంటే కోపంగా ఉండుట, అనాయిడ్, ఇరిటేట్, ఫ్యూరియస్. సో ఫ్రెండ్లీ అంటే స్నేహపూర్వకంగా, గ్రేషియస్, సోషబుల్, కైండ్. అన్ఫ్రెండ్లీ అంటే శత్రువుగా ఉండటం, హాస్టిల్, కోల్డ్ అండ్ డిస్టెంట్. క్లీన్ అంటే శుభ్రంగా ఉండుట, నీట్, టైడీ, స్పాట్లెస్. డర్టీ అంటే మురికిగా ఉండుట, ఫిల్దీ, మెస్సీ, సాయిడ్. మోడ్రన్ అంటే ఆధునికం, కాంటెంపరీ, కరెంట్, అప్ టు డేట్. సో చూసారు కదా, వీటిని సినోనిమ్స్ అంటారు, ఒకే అర్థాన్ని ఇచ్చే పదాలని అర్థం. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. మీకు ఇంకా ఏమైనా వీడియోస్ కావాలనుకుంటే
నాకు కామెంట్లో తెలియచేయండి. సో వాటి మీద నేను వీడియో అనేది చేయడం జరుగుతుంది. సో వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.